What's up guys, it's Sanishek back again with a new video. పొద్దున్నే టీచింగ్ ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది. వీళ్ళు మళ్ళీ చిరాకు చేశారనమాట. లైక్ లాస్ట్ టైం తెలుసు కదా, ఒకసారి ఏం చేశారంటే లైక్ మంత్ మొత్తానికి ఏమంటారు ఛార్జ్ చేస్తారు. బట్ ఈసారి ఏం చేశారంటే అదే మాది 18తో లీజ్ అయిపోద్ది, తర్వాత ఎక్స్టెండ్ చేయించుకున్నామని చెప్పాం కదా. ఎక్స్టెండ్ చేయించుకున్న దానికి మేము నార్మల్లీ 677 కట్టాలి, 677.40. బట్ వీళ్ళు ఏం చేశారంటే మాకు 827 సంథింగ్ ఛార్జ్ చేశారన్నమాట. $151 ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. ఎందుకు అక్కడ ఏమన్నా ఉందంటే మీది లైక్ నార్మల్గా మంత్లీ స్టార్టింగ్లో కట్టాలి కదా, అది ఇప్పుడు బ్యాలెన్స్ చూపించేసరికి లేట్ ఫీజు యాడ్ చేస్తారనమాట $151. సో ఇప్పుడు వెళ్ళి వాళ్ళని అడిగితే మేము చూసి మారుస్తాంలేండి అన్నారు. చిరాకు చేస్తాడు అంతే, తప్పదనమాట. మనం ఇలాంటివి చూసుకుంటూ ఉండాలి. చాలామంది లైక్ ఇగ్నోర్ చేసేస్తారు. బట్ ఎప్పుడైనా సరే మీకు మీది కరెక్ట్ కానీ చిన్న డౌట్ ఉన్నా, మీది కరెక్ట్ ఉన్నా లేకపోయినా మీకు డౌట్ ఉన్నా సరే వెళ్ళి అడగండి, గ్యారంటీ క్లారిటీ తెచ్చుకోండి. అలా ఊరిని డబ్బులు వదిలేసుకోవద్దు అనమాట. రూమ్లో ఎవ్వరు లేదనమాట. లైక్ శ్రేయాను మునియం పార్ట్ టైమ్స్కి వెళ్ళారు. హర్షిక ఈరోజు ఎగ్జామ్ ఉంది, ఫైనల్ ఎగ్జామ్. సో అది పొద్దున్నే కాలేజ్కి వెళ్ళిపోయింది అనమాట. అండ్ నాకు ఆకలేస్తుంది, వండుకోవడానికి కూడా కొంచెం బద్ధకంగా అలా ఉందనమాట. సో చాలా రోజుల నుంచి మటన్ అన్నది ఉంది. ఎలాగో రూమ్లో ఎవరు లేరు, వండుకోవడానికి కూడా బద్ధకంగా ఉందని మటన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం. వస్తుంది, తింటావా? ఆ ఊహ ఎంత బాగుంది. కాకపోతే ఎప్పుడో లైక్ గంటన్నర క్రితం పెట్టుకున్నా నేను ఆర్డర్, ఇప్పుడు దాకా రాలా. ఇంకో 10 minutesలో వస్తుందని చూపిస్తుంది. తిందాం గట్టిగా వచ్చాక. గైస్, ఐ గెస్ అవర్ ఆర్డర్ ఇస్ హియర్ ఫైనల్లీ. ఆకలి. Okay, steady, stable. Hello. It's sunny. Alright, there you go. Thank you. You have a nice day. You too. Guys, game. ఆకలి మామూలుగా గట్టిగా తిన్నాం. గట్టిగా అంటే చాలా గట్టిగా తిన్నాం. ఫాస్ట్గా ఓపెన్ చేసి తినేసి రివ్యూ ఇచ్చేద్దాం. చూడ్డానికి అయితే నేను మటన్ ఫ్రై బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఎవరికి తెలియదో చెప్తున్నా, ఐ లవ్ మటన్ ఈజ్ మై ఫేవరెట్ అనమాట. రీసెంట్గా అంటే లైక్ నా ఇంజనీరింగ్ 3rd year 4th year నుంచి నాకు ఇంతకుముందు చికెన్ చాలా నచ్చేది. తర్వాత మటన్ చాలా నచ్చడం స్టార్ట్ అయిందనమాట. ఇంకా వావ్, స్మెల్ మంచిగా వేడిగా చేసి పంపించినట్టున్నారు. అది ఇప్పుడే ఒకరితో గొడవ కూడా పడుతున్నాం వెజిటేరియన్తో. నీకేం తెలుసు మటన్ టేస్ట్, నువ్వు ఎప్పుడు టేస్ట్ చేయలేదు అది అని. బాగుంది బిర్యానీ. ఇది కొంచెం బాగోపోయి ఉన్నా, చాలా డిసప్పాయింట్ అయ్యండి. టేస్ట్ అద్దరిపోయింది. బాయ్ గైస్, ఇంకేం మాట్లాడండి, తింటా ఉంటాం. తిన్నా కనబడుతుందో లేదు పొట్ట. దిస్ లిటరల్లీ మై పొట్ట. ఇంకొంచెం ఉంది, తినేద్దాం అనుకున్నా మొత్తం ఒకేసారి. బట్ నా కెపాసిటీ తగ్గిపోయింది కదా. ఒకప్పుడు ఒక బిర్యానీ తినేసి ఇంకొంచెం ఒక 20% అయినా వేరే వాళ్ళ బిర్యానీలో తినేవాడిని, అంత కెపాసిటీ ఉండేది. తిని అలసిపోయా, నీకు అర్థమవుతుందా? పడుకుంటా కొంతసేపు, లేచాక మాట్లాడుకుందాం. ఈరోజు యాక్చువల్లీ చాలా పనులు ఉన్నాయి, చూద్దాం ఏమిద్దాం. 6.5 hours later. Oh guys, I finally woke up. లేకటం ఏంటో తలనొప్పితో లేచాను. సర్లే కొంచెం చిరాకు ఉంది, బాత్ చేసేసుకుని టీ పెట్టుకుందాం. అండ్ పొద్దున్న మిగిలిన మటన్ బిర్యానీ తిన్నాం. యాక్చువల్లీ ఈరోజు చాలా ప్లాన్స్ ఉండే, అంటే ఒకటి మటుకు మీకు సర్ప్రైజ్, లైక్ కొంచెం తర్వాత అంటే కన్ఫర్మ్ అయిన తర్వాత చెప్పగలుగుతాను.
రెండోది ఏంటంటే ఆ పొద్దున్నే రెంట్ది కనుక్కున్నాం కదా, అది క్లియర్ అవుతుంది కనుక వెళ్ళి రెంట్ పే చేద్దాం అనుకున్నాను ఈరోజు. బట్ క్లియర్ అవ్వాలా. సో ఈరోజంతా లైక్ పెద్ద పనులు ఏం లేవు, ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాను అనమాట. సో బేసిక్గా అది. సో ఇప్పుడు బాగా చేద్దాం. బిర్యానీ వేడి చేస్తున్నాం అండ్ ఇక్కడ శ్రేయ చేస్తుంది అనమాట కాఫీ. మనం గుడ్ బాయ్ బాగా చేస్తాం మంచిగా. స్కిన్ బలి మెరుస్తుంది. సో మనం బిర్యానీ తిందాం అన్నమాట. ఇది ఎంతైనా సద్ది బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. ఈ వ్లాగ్ అంతా నేను బిర్యానీ తినడం సరిపోతుంది అనమాట. ఎందుకు ఈ బిర్యానీ ఎక్కడ నుంచి తెప్పించని చెప్పలేదు కదా, చౌరస్తా నుంచి మటన్ ఫ్రై బిర్యానీ. సో అలా ట్రై చేయాలనుకుంటే ట్రై చేసుకోండి. కాఫీ ఏంటో తీకుంది భలే బాగుంది. ఎస్ హ్యావింగ్ కాఫీ. మీకు ది మోస్ట్ కన్సిస్టెంట్ గా డైట్ చేసే వాళ్ళని చూపిస్తాను. నవ్వుకో, రేపు ఇండియా ఇంక ఇదేగా కళాఖండ్ బిజినెస్ పెడతావుగా, ఆటో మీద అమ్ముకుంటా. కొంచెం వెనక్కి వెళ్ళు. ఎస్ కళాఖండ్ బిజినెస్ పెట్టుకోవడానికి వచ్చింది. రేపు మీ ఆటో దగ్గరలో హర్షి వాష్ అని పడితే పెద్ద సర్ప్రైజ్ అవ్వద్దు. పంచు రావే, పర్లేదు పంచు. ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయాను పంచు. ఎగ్జామ్ ఎలా రాసావు బ్రో? వాడంత సైకో ఎక్కడ ఈ లోకల్లో ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండుండ్రు. ఈరోజు ఆడవలేదు, అదే ఆనందం. పాపం మా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ క్రైడా. ఈరోజు కూడా నేను కూడా ఆల్మోస్ట్ క్రైడేగా వచ్చేసరికి. అవునా? ఏం దాంతో ఏం బాధపడుతున్నట్టు అండి. అవునా? గివ్ మీ ఫాస్ట్ బ్రో. ఏ నిజంగా సూపర్ చేసింది కదా. లేదు లేదు తెలుస్తుంది, చాలా బాగుంది. గట్టిగా నువ్వు చెప్తా. డైటింగ్ ఏది? దిస్ ఇస్ ఫర్ యూ. యు నో హూ. డైటింగ్ ఏది? ఎప్పుడు నన్ను విమర్శించే వాళ్ళ కోసం. ఏమని? కొంతమంది కాల్ చేసి మరి ఎక్కిరిచ్చే వాళ్ళ కోసం వీడియో కాల్. నేను తింటాను ఇలాగే అంటావా? మై ఫుడ్ మై విష్, మై స్టమక్ మై విష్, మై వెయిట్ మై విష్. అసలు నేను ఎవరే వాళ్ళ ఫస్ట్ నువ్వే స్టార్ట్ చేసావు. పెద్ద నువ్వే స్టార్ట్ చేసావు బ్రో. అది స్పూన్ కాదు, చాకు, జాగ్రత్త.